మా విక్రమ్ సార్లా రచ్చ రచ్చ చేయకుండా చాలా పద్ధతిగా పొలైట్గా మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరే లాభపడతారు. మినిస్టర్ గారు, టైం అవుతుంది. మీ అంతటా మీరే వస్తారా, లేదంటే మీడియా మొత్తాన్ని ఇక్కడికే తీసుకురమ్మంటారా? పదండి. డ్రైవర్ కార్ది. ఏంటి మంజు, మినిస్టర్ ఇంట్లో ఉన్నాడా? అరెస్ట్కు కోఆపరేట్ చేస్తున్నాడా లేదా? సార్, మినిస్టర్ తన కారులోనే వస్తానంటున్నారు. తన కారులో రావడం ఏంటి? తనొక క్రిమినల్. చట్టం దృష్టిలో అందరూ సమానమే. మన జీప్లో ఎక్కించుకొని తీసుకురా. ఓకే సార్. ఆగండి మినిస్టర్ గారు, మీరు మీ కారులో రావడానికి కుదరదు. మీరు మా వెహికల్లోనే రావాలి. ఒక్కసారి చెప్పాను, కాల్చడానికి కూడా వెనకాడనని. రాయ్, తను మన సత్య భార్య. నేను సత్య గారి భార్యగా ఇక్కడికి రాలేదు, ఏఎస్ఐ మంజుగా వచ్చాను. పదండి. నాన్న సత్య, ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ నువ్వు గాని మినిస్టర్ గారు గాని కొంచెం భద్రతని ఎక్కువగా పెంచుకోవాలి. ప్రమాదం ఎట్నుంచొస్తుందో చెప్పలేం. పార్టీ ప్రెసిడెంట్ అమ్మా. జనరల్గా ఆవిడ ఫోన్ చేయరు. ఇప్పుడు చేశారంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. మాట్లాడు సత్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య. ఏం జరుగుతుంది అక్కడ? అంతా మంచిగానే ఉంది మేడం. ఏం మాట్లాడుతున్నావు? పార్టీ పరువు పోతుంది మీ దగ్గర. రాష్ట్రం చూపు మొత్తం మీ నియోజకవర్గం వైపే చూస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ అంటే అంతా మంచిగానే ఉంది అంటావా? హరిశ్చంద్ర ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేశారు? కనీసం ఈ విషయమైనా నీకు తెలుసా? సారీ మేడం, అన్నని అరెస్ట్ చేసిన విషయం నిజంగా తెలీదు. వెరీ పిట్టి. యూత్ ప్రెసిడెంట్ అయ్యుండి ఈ మాట చెప్పడానికి నీకు షేమ్గా లేదు? మినిస్టర్ని అరెస్ట్ చేసినందుకు
ఈ పాటికే నువ్వు రాస్తా రోకోలు బందులు జరిపించాలి.